నమస్తే, వెల్కమ్ టు భారతి న్యూస్. నేను సౌందర్య. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాలనీలో సీసీ కెమెరాలు ఏర్పాటుతో దొంగతనాలు, అసాంఘిక కార్యకలాపాలను అరికట్టవచ్చునని మల్టీ జోన్ ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డి వెల్లడి. ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని పిలుపు. మార్కెట్ యార్డుల్లో పంటల క్రయ విక్రయాలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని జిల్లా కలెక్టర్ సైన్స్ ఫేర్ మొదటి అడుగు. నగరంలోని ఓ ప్రైవేటు స్కూలులో అలరించిన ఫ్రీ ఫైర్ ప్రైమరీ విద్య. చేతికి రానున్న ఎర్రజొన్న, తెల్లజొన్న పంటలు నిండా ముంచేందుకు సిద్ధమవుతున్న సిండికేట్ వ్యాపారులు. ధరలు తగ్గించేందుకే కుట్రలు. సీసీ కెమెరాల ఏర్పాటుతో దొంగతనాలు, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట పడుతుందని మల్టీ జోన్ ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. సీసీ కెమెరాలు లేకుంటే నేరాల నియంత్రణ కష్టమవుతుందన్నారు. సీసీ కెమెరాలను ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించి ఏర్పాటు చేసుకోవాలని, సీసీ కెమెరాల ఆధారంగా అనేక కేసులు ఛేదించవచ్చునని ఆయన పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పాత జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలకు సంబంధించిన కమాండ్ కంట్రోల్ రూమ్ను పట్టణ పోలీస్ స్టేషన్ మల్టీ జోన్ 1 ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సింధు శర్మ, ఏఎస్పీ చైతన్య రెడ్డి, అడిషనల్ ఎస్పీ నరసింహారెడ్డిలు పాల్గొన్నారు. సందర్భంగా ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ సీసీ కెమెరాలు ఉన్న ప్రాంతాల్లో దొంగతనాలు, ఇతర నేరాలు జరిగే అవకాశం తక్కువ ఉంటుందని తెలిపారు. వీటి వల్ల నేరాల నియంత్రణతో పాటు ఏదైనా సంఘటనలు జరిగినప్పుడు వ్యక్తులను గుర్తించడం సులభం అవుతుందన్నారు. సీసీ కెమెరాలు లేకుంటే నేరాల నియంత్రణ కష్టమవుతుందని, అలాగే విచారణలో తీవ్ర ఆటంకం ఏర్పడుతుందని తెలిపారు. ఎన్నో కేసులు ఛేదించడంలో సీసీ కెమెరాలు పాత్ర ఉందని చెప్పారు. పట్టణంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు సీసీ కెమెరాల ఏర్పాటు సహకరించిన దాతలను సన్మానించారు. సీసీ కెమెరాలు ఉన్నాయంటే మీ ఏరియాకు దొంగలు కూడా రారు. సీసీ కెమెరాలు ఉన్నాయి కదా దొరికిపోతామని చెప్పేసి ఆ ఏరియాలో ఎవరు రోడ్ల మీద దొంగతనాలే కావచ్చు, ఇంకా వేరే చట్ట వ్యతిరేక కార్యకలాపాలు, మహిళల్ని వేధించడం కావచ్చు, లేకపోతే ఈ చైన్ స్నాచింగ్లు ఇట్లాంటివి ఇవన్నీ ఆడ కెమెరాలు ఉన్నాయి. ఆడ ఒక బోర్డు పెట్టాలి. ఇప్పుడు మీరు మీ కాలనీస్లో ఇప్పుడు మీరు ఇచ్చారు కదా, అక్కడ ఒక బోర్డు పెట్టండి, ఈ కాలనీలో సీసీ కెమెరాలు ఉన్నాయి జాగ్రత్త అని. ఆ బోర్డు పెడితే ఎవరు రాడా ఆ ఏరియాకి. ఇట్లాంటి చైన్ స్నాచర్స్ కావచ్చు, మహిళల్ని వేధించే వాళ్ళు కావచ్చు, పిక్ పాకెటర్స్ కావచ్చు, ఇంకా ఇట్లాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసే వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే ఆ ఏరియాకి రాడు ఎవరు. కాబట్టి కెమెరాలు ఉన్నాయంటే నేరాలు జరగవు అక్కడ. ఒకవేళ జరిగినా కూడా దొరికిపోతారు. మరి ఈ ఇంత ప్రాధాన్యతను మీరందరూ గుర్తించి మీరందరూ మీ ఖర్చులతోని మీరు ముందుకొచ్చి ఏర్పాటు చేసినందుకు తప్పకుండా మేము ఆ కెమెరాలు మాకు విధి నిర్వహణలో తప్పకుండా ఉపయోగపడతాయి. ఆ కెమెరా ద్వారా మీ అందరికీ పూర్తి రక్షణ మేము కల్పిస్తాము, ఆ భరోసా ఇస్తున్నాము. ఇంకా మిమ్మల్ని చూసి ఇంకా ఇన్స్పైర్ అయ్యి ఇంకా మిగిలిన కాలనీ వాళ్ళు, మిగిలిన టౌన్స్ వాళ్ళు అందరూ ముందుకు రండి. ఎంత ఖర్చు ఏం కాదు, అందరం భరిస్తే ఎంత ఖర్చు కాదు. అందరం భరిస్తే ఎంత మనకి ఎంత 1000-2000 కంటే ఎక్కువ ఖర్చు కాదు ఒక్కొక్కరికి.
వేసవికి ముందే తాగునీటి కటకట మొదలైంది. రుద్రూరు మండలంలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని మహిళలు ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. రుద్రూరు మండలంలోని అంబం ఆర్ గ్రామంలోని 3వ వార్డులో గత వారం రోజుల నుండి తాగునీటి సరఫరా నిలిచిపోయింది. ఈ సమస్యను పరిష్కరించాలని స్థానికులు పంచాయతీ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లారు. అయినప్పటికీ ఈ సమస్యను పరిష్కరించకపోవడంతో మహిళలు పంచాయతీ కార్యాలయం ఎదుట ఖాళీ బిందెలతో నిరసనకు దిగారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ గత వారం రోజులుగా తాగునీటి సరఫరా నిలిచిపోయిందని తెలిపారు. మంచినీరు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు. గ్రామ పంచాయతీ సెక్రటరీ శ్రావణ్కు విన్నవిస్తే పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి తాగునీటి సమస్యను పరిష్కరించాలని కాలనీవాసులు కోరారు. ఉప్పు నీళ్ళది అనుకుంటే ఉప్పు నీళ్ళది కూడా బంద్. మేము ఏం తాగాల, ఏం చేయాలి, మరి ఏం ఉండాలి? మాకు 1 లీటర్ నీళ్ళు వస్తలేవు, 1 సుక్క నీళ్ళు వస్తలేవు. మరి ఏమిటికి ప్రభుత్వం ఉంది? ప్రభుత్వము మాకు ఓటేయుండ్రి, అదే ఇయ్యుండ్రి, ఇదే ఇయ్యుండ్రి అని మాకు 1 నెల తిరుగుతారు. మీరు చెప్పులు అరుగుతాయి. మేము 5 ఏళ్ళ దాకా మీ కాలు మొక్కడం మేము తిరగవలసింది. మరి ఎందుకు ఓటేయాలా? మీకు ఎందుకు గెలిపియాలా? అంబం విలేజ్ లో గత 6 నెలల నుండి మంచినీటి సౌకర్యం లేకపోవడం వల్ల ఇక్కడ గ్రామంలో 3-4 వార్డులో మొత్తం నీళ్లు రాకపోవడం వల్ల అందరూ బాగా ఇబ్బంది పడుతున్నారు. గ్రామ పంచాయతీ సెక్రటరీ గారికి ఎన్నిసార్లు మొరయించినా ఇప్పటి వరకు పట్టించుకొని నాదులు లేకపోవడం వల్ల గ్రామ ప్రజలందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్ అయ్యి జనవరి 2024లో ఎలక్షన్ అయినాయి. ఇప్పటి వరకు సర్పంచ్ గిరి లేదు, అడిగే సమస్యని అడుగుదామంటే గ్రామంలో ఒక లీడర్ అంటూ లేకపోవడం వల్ల గ్రామంలో ప్రజలందరూ బాగా ఇబ్బంది. ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా న్యాయవాదులు సంబరాలు చేసుకున్నారు. కేంద్రంలో రాష్ట్రంలో భాజపా అధికారంలో ఉంటేనే అభివృద్ధి శరవేగంగా కొనసాగుతుందని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లెపుల జగన్మోహన్ గౌడ్ అన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో భాజపా ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా లీగల్ సెల్ మరియు న్యాయవాద పరిషత్ ఆధ్వర్యంలో టపాకాయలు కాల్చి మిఠాయిలు పంచి సంబరాలు జరుపుకున్నారు. జిల్లా కోర్టు చౌరస్తాలో జరిగిన కార్యక్రమంలో పరిషత్ జిల్లా అధ్యక్షుడు మల్లెపుల జగన్మోహన్ గౌడ్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో అమలవుతున్న ప్రగతి పథకాలు ప్రజలకు చేరువవుతున్న తీరుకు స్పందించిన ప్రజలు భాజపాకు అధికారం అప్పగిస్తున్నారని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు భాజపా నాయకత్వంలో ఉన్నప్పుడే అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతాయని జగన్ పేర్కొన్నారు. దేశానికి నూతన జవసత్వాలు అందించి ప్రగతి పథకాలకు నూతన ఒరవడిని మోడీ తీర్చిదిద్దారని అభివర్ణించారు. ఢిల్లీలో భాజపా ప్రభుత్వం ఏర్పాటుకు అండదండలు అందించిన ప్రజలకు జగన్ అభివాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో న్యాయవాదులు ఎర్రం విఘ్నేష్, మాణిక్ రాజు, బిట్ల రవి, వసంతరావు, పిల్లి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అభివృద్ధికి సుదీర్ఘంగా ఇవాళ భారతీయ జనతా పార్టీని తీసుకురావడం జరిగింది. ఇవాళ ప్రమాణ స్వీకారం చేసినటువంటి ముఖ్యమంత్రి గారు అట్లానే ఢిల్లీ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ అనుకూల పవనాలు ఇస్తున్నాయి కనుక ఇవాళ దేశంలో దేశ భద్రత కోసం, దేశ అభివృద్ధి కోసం వికసిత్ భారత్ అనే ఒక సంకల్పంతో ఇవాళ దేశాన్ని అభివృద్ధి దిశగా తీసుకోవడానికి భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నాయకత్వాన్ని ఇవాళ దేశ ప్రజలు బలపరుస్తూ ఉన్నారు. ఢిల్లీ ప్రజలు కూడా బలపరచాలని మేము స్వాగతిస్తూ ఉన్నాము. ఇది మన రాబోయే ఎన్నికలు కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు కూడా విద్యార్థులు కావచ్చు, ఇవాళ యువకులు కావచ్చు, మేధావులు, టీచర్స్ అందరూ కూడా విజ్ఞత ప్రదర్శించి మద్దతు తెలియాల్సిందే ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మార్కెట్ యార్డులో పంటల క్రయ విక్రయాలను నిశ్చితంగా పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. డైరెక్ట్ పర్చేస్ సెంటర్ల ద్వారా రైతులు పంటలు విక్రయించేలా చూడాలన్నారు. ఎర్రజొన్న, తెల్లజొన్న, పసుపు పంటల అమ్మకాలు ప్రారంభమైనందున క్రయ విక్రయాలను నిశితంగా పర్యవేక్షణ జరపాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. పంట దిగుబడులను విక్రయించే విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ట్రేడర్లు, సీడ్ వ్యాపారులు మార్కెట్ రేటుకు అనుగుణంగా ధరను చెల్లిస్తూ రైతుల వద్ద నుండి పంటను సేకరించేలా చూడాలన్నారు. జొన్న, పసుపు పంటల దిగుబడులు చేతికందుతున్న నేపథ్యంలో గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని తన ఛాంబర్లో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్తో కలిసి కలెక్టర్, వ్యవసాయ, ఉద్యానవన, మార్కెటింగ్ శాఖల అధికారులు, ట్రేడర్లు, విత్తన వ్యాపారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో ప్రస్తుత సీజన్లో సాగు చేసిన జొన్న, పసుపు పంటల విస్తీర్ణం
పంట దిగుబడులు ఎర్రజొన్న రైతులతో ఆయా కంపెనీల వ్యాపారులు కుదుర్చుకున్న ఒప్పందం, స్వేచ్ఛ విఫణిలో ఆయా పంటలకు లభిస్తున్న ధర, మార్కెట్ డిమాండ్ తదితర వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. రైతులతో కుదుర్చుకున్న బై బ్యాక్ ఒప్పందానికి కట్టుబడి తెల్లజొన్న ఎర్రజొన్న కొనుగోళ్లు జరగాలని, రైతులు బయట మార్కెట్లో ఎక్కువ ధరకు ఇతర ట్రేడర్లకు పంట అమ్ముకోవాలని భావిస్తే వారికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని ఈ సందర్భంగా కలెక్టర్ సీడ్ వ్యాపారులకు సూచించారు. మార్చి నెల 15వ తేదీ వరకు మార్కెట్కు జొన్న, పసుపు పంట దిగుబడులు తరలివచ్చే అవకాశాలున్నందున ఎలాంటి ఇబ్బందులకు తావు లేకుండా సాఫీగా క్రయ విక్రయాలు జరిగేలా ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. పసుపు పంటను బాగా ఆరబెట్టి తీసుకొని వచ్చేలా రైతులకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని, తద్వారా పూర్తి స్థాయిలో వారు మార్కెట్ డిమాండ్ మేరకు ధర పొందవచ్చునని అన్నారు. తేమ శాతం కారణంగా రైతులు నష్టపోకూడదని సూచించారు. మార్కెట్ యార్డుకు పసుపు నిల్వలను రైతులు తీసుకువచ్చిన వెంటనే జాప్యానికి తావు లేకుండా వెంటది వెంట తూకం జరిగేలా పర్యవేక్షణ చేయాలన్నారు. డైరెక్ట్ పర్చేస్ సెంటర్ల ద్వారా రైతులు పంటలు విక్రయించేలా చూడాలన్నారు. క్రయ విక్రయాలకు సంబంధించి ఇది ఎంతో కీలక సమయం అయినందున జాగరూకతతో విధులు నిర్వర్తించాలని, ఏ దశలోనూ రైతులు నష్టపోకుండా ఇబ్బందులకు గురికాకుండా అంకిత భావంతో పనిచేయాలని కలెక్టర్ హితవు పలికారు. సంబంధిత శాఖల అధికారులు పరస్పరం సమన్వయాన్ని పెంపొందించుకొని పంటల క్రయ విక్రయాలు సాఫీగా జరిగేలా చొరవ చూపాలన్నారు. పంట విక్రయించిన రైతులకు వెంటనే చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఏవైనా సమస్యలు ఉంటే తక్షణమే తమ దృష్టికి తేవాలని సూచించారు. ఎక్కడా కూడా వ్యాపారులు కూడబలుక్కొని ధర తగ్గించాలనే ఫిర్యాదులు రాకూడదని, మార్కెట్ డిమాండ్ను అనుసరిస్తూ రైతులకు పూర్తి స్థాయిలో ట్రేడర్లు ధర చెల్లిస్తున్నారా లేదా అన్నది పరిశీలించాలని అన్నారు. రైతులను మోసగించే చర్యలకు పాల్పడేవారిని ఎంతమాత్రం ఉపేక్షించబోమని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి వాజిద్ హుస్సేన్, ఉద్యానవన శాఖ సంయుక్త సంచాలకులు శ్రీనివాస్, మార్కెటింగ్ శాఖ ఏడీ గంగవ్వ, ఏడీఏలు, ఏఓలు, పసుపు ట్రేడర్లు, విత్తన కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. క్రీడల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని దర్పల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఆర్మూర్ చిన్నబాలరాజ్ అన్నారు. నైపుణ్యం గల గ్రామీణ క్రీడాకారులను వెలికి తీసేందుకు ప్రభుత్వం ఇటీవల సీఎం కప్ క్రీడా పోటీలు ప్రభుత్వం నిర్వహించినట్లు ఆయన గుర్తు చేశారు. దర్పల్లి మండలం గోవింద్పల్లిలో జగదాంబ యూత్ సభ్యులు గూగుల తిరుపతి స్మారక జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఆర్మూర్ చిన్నబాలరాజు ముఖ్య అతిథిగా విచ్చేసి కొన్ని మాసాల క్రితం అనారోగ్యంతో అకాల మరణం పొందిన గూగుల్ తిరుపతి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం నిమిషం పాటు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. ఆ తర్వాత క్రీడాకారులను పరిచయం చేసుకొని టాస్ వేసి క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్న వయసులోనే అనారోగ్యంతో చనిపోయిన తిరుపతి కుటుంబానికి ఆయన ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరిచారు. ఆ కుటుంబానికి అండగా ఉంటామని ఆయన భరోసా కల్పించారు. మారుమూల గ్రామాల్లో ఉన్న ఆనిముత్యాలను బయటకు తెచ్చేందుకు క్రీడలు ఎంతో దోహదపడతాయని, బిజీగా ఉన్న ఆధునిక కాలంలో యువత క్రీడల్లో పాల్గొనడం శుభ పరిణామమని అన్నారు. జీవితంలో క్రీడల ద్వారా నూతన పరిచయాలు, స్నేహ సంబంధాలు ఏర్పడతాయని ఆయన చెప్పారు. ఈ క్రీడా పోటీలను నిర్వహిస్తున్న నిర్వాహకులను ఆయన అభినందించారు. కార్యక్రమంలో మరియా తాండా సీనియర్ నాయకులు శంకర్, ఉప సర్పంచ్ గూగులోత్ మోహన్, ఎంపీటీసీ శేఖర్, కారోబర్ సేవలాల్, జగదాంబ యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. గోవింద్పల్లి గ్రామ చెరువులో గూగులో తిరుపతి స్మారకార్థం క్రికెట్ టోర్నమెంటు నిర్వహించడం జరుగుతుంది. మరియాతండ గ్రామానికి చెందిన గూగులో తిరుపతి చాలా మంచి వ్యక్తి ఉండే, ముఖ్యంగా మాకు దగ్గర అనుబంధం ఉండే. చిన్న వయసులోనే గల్ఫ్ వెళ్ళి కష్టపడి మంచిగా సంపాదించుకొని ఒక స్టేజ్కి వచ్చే టైంలో అనారోగ్యంతో చనిపోవడం పాప మా కుటుంబానికి తీరని లోటు, బాధాకరం. ఈ సందర్భంగా వాళ్ళ కుటుంబానికి ధైర్యాన్ని కల్పించాలని చెప్పి భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, ముఖ్యంగా తిరుపతి తమ్ముడు సంజీవ్ అన్న స్మారకార్థం ఈ పోటీల్ని నిర్వహించి మరి మమ్మల్ని ఆహ్వానించినందుకు చాలా థ్యాంక్స్. ముఖ్యంగా స్పోర్ట్స్ అనేది యువకులకు చాలా అవసరం. ప్రైజ్ అనేది కాకుండా రేపటి రోజున చదువుకునే స్టూడెంట్స్ ఉంటే స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. దాంతోపాటు ఫిట్నెస్ కూడా, ఆరోగ్యానికి ఫిట్నెస్ అవసరం. రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ మంత్రిని నియమించాలని పీడీఎస్యూ డిమాండ్ చేసింది. ఫీజు రియంబర్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయాలని కోరింది.
తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా రాష్ట్రంలోని విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విద్యా వ్యతిరేక చట్టాలు నిర్ణయాలపైన నగరంలోని గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో పీడీఎస్యు కళాశాల కమిటీ ఆధ్వర్యంలో ప్రతి తరగతికి వెళ్లి విద్యార్థులకు తెలియజేయడం జరిగింది. సందర్భంగా పీడీఎస్యు గిరిరాజ్ కళాశాల కమిటీ కార్యదర్శి నజీర్ మాట్లాడుతూ తెలంగాణలో విద్యాశాఖ మంత్రి నియమించాలని డిమాండ్ చేశారు. దేశం బాగుపడాలన్నా విద్యారంగాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అందుకు అనుగుణంగా రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి 30%, కేంద్ర బడ్జెట్లో 10% నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. పేద విద్యార్థులు చదువుకోవడానికి కారణమవుతున్న పెండింగ్ రియంబర్మెంట్స్, స్కాలర్షిప్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వలన ప్రభుత్వ పాఠశాలలు శిథిలావస్థలో ఉంటే పాఠశాల విద్యలో 5-8 తరగతులకు డిటెన్షన్ విధానం వలన చాలామంది పేద విద్యార్థులు దూరమయ్యే అవకాశం ఉందన్నారు. వెంటనే డిటెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విశ్వాన్ని అర్థం చేసుకొని ముందుకు సాగవలసిన విశ్వవిద్యాలయాలు కుళ్ళిన కుల మత రాజకీయాలలో విశ్వవిద్యాలయాల స్వయం ప్రతిపత్తిని కోల్పోతుందన్నారు. వెంటనే విశ్వవిద్యాలయాలకు స్వయం ప్రతిపత్తిని ఇవ్వాలని, బడ్జెట్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగుల వేతనాలకే కాకుండా విద్యాలయాల అభివృద్ధి కొరకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కళాశాల పీడీఎస్యు నాయకులు వినయ శ్రావణి, అర్చన, తనూజీ, నవీన్, రమ్య తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ బెస్టార్ బకాయిలు ఉన్న వెంటనే విడుదల చేయాలని పీడీఎస్యు డిమాండ్ చేస్తుంది. అలాగే ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రిని నియమించుకోవడం సిగ్గుచేటుగా ఉంది. విద్యాశాఖ మంత్రిని వెంటనే నియమించాలని డిమాండ్ చేస్తున్నాము. తెలంగాణ రాష్ట్రంలో మరియు కేంద్ర ప్రభుత్వంలో రెండింటిలో ఇప్పటి వరకు విద్యారంగం పైన ఎలాంటి బడ్జెట్ని 6% నిధులు కేటాయించడం సిగ్గుచేటు. అలాగే విద్యార్థి రంగం పైన 30% నిధులు కేటాయించాలని పీడీఎస్ 6 కాలం కష్టించి పండిస్తున్న ఎర్రజొన్న, తెల్లజొన్న సాగు రైతులను జిల్లాలో మరోసారి మోసం చేయడానికి వ్యాపారులు సిండికేట్గా ఏర్పడి రైతులను నిండా ముంచడానికి సిద్ధమవుతున్నారు. ధర తగ్గించి వారు చెప్పిన ధరలకే విక్రయించేలా ఎర్రజొన్న రైతులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఎర్రజొన్న, తెల్లజొన్నను సాగు చేస్తున్న రైతులకు జిల్లాలో మరోసారి వ్యాపారులు సిండికేట్గా మారి ధర తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికోసం ఆర్మూర్ ప్రాంతంలోని సీడ్ కంపెనీల వ్యాపారులు గుజరాత్ కేంద్రంగా సిండికేట్ అయినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఎర్రజొన్న క్వింటాల్ 3,700కు, తెల్లజొన్నలు క్వింటాల్కు 3,000కు కొనుగోలు చేయాలని ధరను సైతం నిర్ణయించారు. ఏటా వ్యాపారుల మాయాజాలంతో జొన్న రైతులు నష్టపోతూనే ఉన్నారు. ఈ ఏడాది కూడా పలువురు రైతులతో బై బ్యాక్ ఒప్పందం చేసుకోగా మరికొంతమంది నేరుగా విత్తనాలు సరఫరా చేశారు. తాజాగా ఆ ఒప్పందాన్ని తుంగలో తొక్కి ధర తగ్గించడానికి సిండికేట్గా మారారు. మరోవైపు ఇతర రాష్ట్రాల నుంచి జొన్న కొనుగోలు కోసం ఇటీవల ఆర్మూర్ ప్రాంతానికి వచ్చిన వారిని సైతం ఈ సిండికేట్ సభ్యులు వారిని భయభ్రాంతులకు గురిచేసి తిరిగి పంపించేసినట్లు తెలిసింది. అయితే వ్యాపారులు అధికారుల ఆదేశాలను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం ఇటు అధికారులు ఎర్రజొన్న రైతులకు ప్రభుత్వం నిర్దేశించిన మద్దతు ధర ప్రకారమే కొనుగోలు చేయాలని తమ ఇష్టానుసారంగా సిండికేట్గా వేరుపడి వ్యాపారులు రైతులకు గిట్టుబాటు కాని ధరను నిర్ణయించి కొనుగోలు చేస్తే చర్యలు తప్పవని జిల్లాకు సంబంధించిన అధికారులు వారికి పలుమార్లు సూచించినా వారి ఆదేశాలు బేఖాతారు చేస్తున్నారు. పంట విత్తడానికి ముందే గత సెప్టెంబర్లో అధికారులు వ్యాపారులతో సమావేశం నిర్వహించారు. అంటే జొన్న రైతులను మోసం చేయడానికి వ్యాపారులు అప్పటి నుంచే ప్రణాళికతో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా అధికారులు బై బ్యాక్ ఒప్పందం చేసుకోవాలని చెప్పినా వ్యాపారులు పాటించలేదు. తాజాగా సిండికేట్గా మారి ధర తగ్గించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటన. మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి.
తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. జిల్లాలోనే ప్రసిద్ధిగాంచిన నవనాథ సిద్ధులగుట్ట క్షేత్రాన్ని మహబూబ్ నగర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మురళీ నాయక్ భూక్యా దర్శించుకున్నారు. సందర్భంగా ఆయనకు స్థానిక నియోజకవర్గం ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం నవనాథ సిద్ధులగుట్టను మహబూబాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మురళీ నాయక్ భూక్యా, ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డిలు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా నవనాథ సిద్ధులగుట్ట ఆలయ కమిటీ సభ్యులు వీరికి ఘన స్వాగతం పలికి సిద్ధేశ్వరుడి మరియు రామాలయం దేవాలయాల దర్శనం చేయించి తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయ చరిత్ర గురించి ఎమ్మెల్యేకి వివరించారు. ఆలయ చరిత్ర తెలుసుకొని సంతోషం వ్యక్తం చేశారు. అయితే దాని ముందు ఉండే జనాలు కానీ వాళ్ళకి ఎక్కువ తెలియదు. 1942లో హరిదాస్ మహారాజ్ స్వయంగా ఉంటుంది. ఇది చేసేటప్పుడు శీలా ఉంది. విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకత, నైపుణ్యం వెలికి తీయడానికి సైన్స్ ఫేర్ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని సెయింట్ జేవియర్స్ పాఠశాల చైర్పర్సన్ నరసింహారావు పేర్కొన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన పలు రకాల సైన్స్ ఫేర్ ప్రదర్శనలు ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. నగరంలోని వర్ణి రోడ్డులో గల సెయింట్ జేవియర్స్ పాఠశాలలో గురువారం ప్రీ ప్రైమరీ విద్యార్థులచే నిర్వహించబడిన ప్రతిభా ప్రదర్శన అందరినీ అలరించాయి. విద్యార్థులు వారు ఆడుకునే ఆట వస్తువుతోనే వారికి ఉపయోగపడే వస్తువులు వారితోనే చేయించడం, వారిలో ఉన్న ప్రతిభను ప్రతిబింబించడమే లక్ష్యంగా వారి సమయాన్ని విద్యతో పాటు నైపుణ్యాన్ని ప్రదర్శించే విధంగా విద్యార్థులచే ఈ ప్రతిభా ప్రదర్శనను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇందులో ముఖ్యంగా వారి ఆట వస్తువులతోనే పెయింటింగ్స్, పువ్వులను సూది దారంతో ఎలా పూలదండగా మార్చాలో, తమ షూ లేస్ ఎలా కట్టుకోవాలో, అలాగే ఇళ్లలో వంట గదిలో ఎలాంటి చిన్న చిన్న పనులు చేయాలో, అలాగే గణితాన్ని సులభంగా ఎలా చేయాలో వారి ఆట వస్తువులతోనే ప్రయోగపూర్వకంగా చూపించారు. అలాగే ఇంగ్లీషును తప్పులు లేకుండా ధారాళంగా ఎలా మాట్లాడాలో కూడా వారు నేర్చుకున్నది ప్రదర్శించడం జరుగుతుందన్నారు. ఈ విధంగా పిల్లల్లోని నైపుణ్యాన్ని బయటకు తీయడమే కాకుండా వారి యొక్క మానసిక శక్తిని, శారీరక శక్తిని పెంచడంతో పాటు వారి సమయాన్ని వృధా చేయకుండా వారికి ఉపయోగపడే విధంగా ఈ ప్రతిభా ప్రదర్శనను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ విధంగా ప్రీ ప్రైమరీ స్థాయి విద్యార్థులతో మాంటిస్సోరీ విద్యా విధానం తెలియజేసి బోధించడమే తమ పాఠశాల యొక్క విధానమని పాఠశాల చైర్పర్సన్ పి నరసింహారావు మరియు ప్రిన్సిపల్ లత తెలిపారు. సో మా పాఠశాలలో ఏంటంటే కంప్లీట్గా యాక్టివిటీ బేస్డ్ టీచింగ్ ఉంటుంది. లైక్ యాక్టివిటీ బేస్డ్ టీచింగ్ అంటే పిల్లలకి జనరల్గా పావులు అంటే ఇష్టం. అవే పావులతో మనము యాక్టివిటీస్ చేయించి వాళ్ళని మానసికంగా, శారీరకంగా డెవలప్ చేయడానికి యాక్టివిటీస్ చేస్తాము. ఇప్పుడు ఫింగర్స్ డెవలప్మెంట్ గురించి ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి స్పర్శ ఎలా ఉంటుందన్నది మనం ప్రాక్టికల్గా చూపిస్తాము. అలాగే పామ్ డెవలప్మెంట్ కోసం మనం వాళ్ళకి మట్టి ముద్దనిచ్చి డిఫరెంట్ షేప్ చేయడము, అలాగే కళ్ళకు గంతలు కట్టి ఇమాజినింగ్ చేసి స్పర్శతో అవి ఏంటి అనేది చెప్పినాము. అలాగే పిల్లలు వాళ్ళ ఇంట్లో ఉండే వస్తువులే ఇక్కడ మనకు కంప్లీట్గా ఒక ల్యాబ్లో ఉంటుంది. సో ఇంట్లో ఉండే వస్తువులతోనే వాళ్ళ యాక్టివిటీస్ చేసి అంటే వాళ్ళకి ఎంటర్టైన్మెంట్తో సహా యాక్టివిటీ నేర్చుకోవడం కూడా జరుగుతుంది. సో దీనివల్ల ఏంటంటే ఫిజికల్గా, మెంటల్గా డెవలప్ అవ్వడమే కాకుండా వాళ్ళ బాడీ బ్యాలెన్స్కి సంబంధించిన యాక్టివిటీస్, మెదడుకి సంబంధించిన యాక్టివిటీస్ కంప్లీట్గా అంటే
6 years లోపు పిల్లలు ఈ యాక్టివిటీస్ నేర్చుకుంటే కనుక వాళ్ళ మెమరీ డెవలప్ అవ్వడమే కాకుండా ఫిజికల్గా మెంటల్గా కూడా ఫిట్గా ఉండడం అనేది జరుగుతుంది. సో ఇవన్నీ మాంటెసరీ సిస్టంలోనే ఉంటాయి. సో నిజామాబాద్లో మాంటెసరీ సిస్టమ్ మా పాఠశాలలో మేము ఇంప్లిమెంట్ చేసి దగ్గర 20 years అయింది ఈ మాంటెసరీ సిస్టమ్ మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేసి. సో ఇక్కడ ఇలాగే కాకుండా అంటే మనం యూజ్ చేసే ప్రతి ఒక్క వస్తువు బయట పాడేయకుండా దాన్ని ఏ విధంగా మళ్ళీ రీమాల్వ్ చేసుకొని యూజ్ చేయడం అనేది పిల్లలకి నేర్పించడం జరుగుతుంది. ఓనమాలు దిద్దించిన టీచర్స్తో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆత్మీయ సమావేశమయ్యారు. బాల్య స్మృతులను స్మరించుకొని పాఠశాల పరిస్థితి, ఉపాధ్యాయులు యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర రథసారథి ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ నగరంలోని నిర్మల హృదయ స్కూల్లో ఎల్కేజీ నుంచి 5వ తరగతి విద్యనభ్యసించారు. తమ పాఠశాల పూర్వ విద్యార్థి ఉన్నత స్థానానికి చేరుకోవడంతో ఎన్హెచ్ఎస్ ఉపాధ్యాయ బృందం హర్షం వ్యక్తం చేసింది. నగరంలోని మహాలక్ష్మి నగర్లో గల టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నివాస గృహానికి చేరుకోగా వారిని సాదరంగా ఆహ్వానించారు. ప్రాథమిక విద్యా బోధన చేసిన ఉపాధ్యాయులతో ఆత్మీయ సమావేశమయ్యారు. వారితో ఆత్మీయంగా ముచ్చటించి బాల్య స్మృతులను పంచుకున్నారు. ఎస్ఎస్సి వార్షిక పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చేలా విజయ స్ఫూర్తి కార్యక్రమంతో విద్యార్థులను కార్యోన్ముఖులను చేస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ తెలిపారు. పరీక్షలంటే భయాన్ని వీడి పట్టుదలతో లక్ష్యాలను సాధించాలని ఆయన సూచించారు. సిరికొండ మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో విజయ స్ఫూర్తి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని అన్ని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిఈఓ అశోక్, విశిష్ట అతిథులుగా ఎంఈఓ రాములు, జక్రన్పల్లి ఎంఈఓ శ్రీనివాస్, ఎంపీఓ తారాచంద్ హాజరయ్యారు. సందర్భంగా డిఈఓ అశోక్ మాట్లాడుతూ 10వ తరగతి పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలని, ఎలాంటి భయాందోళనకు గురి కావద్దని సూచించారు. ఈ సంవత్సరం పరీక్షల్లో చేసిన మార్పులను విద్యార్థులకు వివరించారు. అనంతరం ఎంఈఓ శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులు భయాన్ని వీడి పరీక్షలకు సన్నద్ధం కావాలని సూచించారు. వ్యక్తిత్వ వికాస నిపుణులు వజ్జ మహేందర్ మాట్లాడుతూ ఒక వ్యక్తి ఎదుగుతుంటే ఎంతోమంది ఎన్నో మాటలు మాట్లాడతారని, వాటిని పట్టించుకోకుండా ముందుకెళ్లినట్లయితే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలమని వివరించారు. చీమన్పల్లి జడ్పీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్ గణితం, సుధాకర్ భౌతిక శాస్త్రం, అరవింద్ ఇంగ్లీష్ సబ్జెక్టుల్లో విద్యార్థులకు ఉన్న సందేహాలను నివృత్తి చేసి సులభంగా చదువుకునే విధానాలను వివరించారు. కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు సతీష్, శ్రీకాంత్, రాజేశ్వర్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు గడ్డం రాజేష్ రెడ్డి, ఉపాధ్యాయ బృందం, ఏఏపీసీ కమిటీ సభ్యులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. సెకండ్ లేయర్ లోపల ఎన్ఐటీస్ అని ఉంటాయి. ఎన్ఐటీస్, బిట్స్ పిల్లలు లాంటి ఇన్స్టిట్యూషన్స్ సెకండ్ లేయర్ లోపల ఉంటాయి. వాటిలో కూడా సీట్ వచ్చినా కానీ పర్వాలేదు, మంచి చాలా ఆపర్చునిటీస్ అనేటటువంటి ఉంటాయి. దాదాపు ఒక 50,000, 60,000 ర్యాంక్ వచ్చినా కానీ మీకు ఆ 16 lakhs లో కింద 50,000, 60,000 ర్యాంక్ వచ్చినా కానీ మీకు సీట్స్ రావడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది. మంచిగా 10,000-15,000 లోపల ర్యాంక్ వచ్చినట్లయితే మంచి ఎన్ఐటీస్ లో సీట్ వస్తుంటుంది. మంచి ఎన్ఐటీస్ లో సీట్ రావడానికి అవకాశం ఉంటుంది. అదే కాకుండా మంచి ఇంజనీరింగ్, టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. విన్నారా? మన హైదరాబాద్ ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజ్ పేర్లు విన్నారా? సిబిఐటి పేరు విన్నారా? సిబిఐటి, వాసవి, విఎన్ఆర్, విజ్ఞాన్ జ్యోతి, ఇటువంటి కాలేజీల పేరు విన్నారా? మన హైదరాబాద్ ఇక్కడ ఉన్నాయి. మీ సేవా కేంద్రాల్లో ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే అధిక రుసుము వసూలు చేస్తే కేసులు నమోదు చేస్తామని రెంజల్ తహసీల్దార్ శ్రావణ్ కుమార్ అన్నారు. పిహెచ్సి సిబ్బంది సమయపాలన పాటిస్తూ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. రెంజల్ మండల కేంద్రంలోని మీ సేవా కేంద్రాలను, ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను తహసీల్దార్ శ్రావణ్ కుమార్ సందర్శించారు. వివిధ సర్టిఫికెట్ల కోసం మీ సేవా కేంద్రాలకు వచ్చే వారికి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని నిర్వాహకులకు సూచించారు. ప్రభుత్వం నిర్ణయించిన రుసుము తీసుకొని సకాలంలో సర్టిఫికేట్ జారీ అయ్యేదా సరైన విధానంలో దరఖాస్తు చేయాలని చెప్పారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే అధికంగా రుసుము వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. రోగులను సక్రమంగా పరీక్షించాలని ఆరోగ్య సిబ్బందికి సూచించారు. అలాగే గ్రామాల్లో డెంగ్యూ, మలేరియా వ్యాధి వ్యాప్తి నిరోధానికి వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పారు. మురికి కాలువలు, పిచ్చి మొక్కల వద్ద పంచాయతీ సిబ్బంది సహకారంతో దోమల మందు పిచికారీ చేయించాల్సిన బాధ్యత ఆరోగ్య శాఖ, గ్రామ పంచాయతీ సిబ్బందిపై ఉందన్నారు. మురికి నీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ రవికుమార్, ఆరోగ్య విస్తీర్ణ అధికారి కరిపె రవీందర్, కంపౌండర్
మోయిజ్, భూమేష్, మీ సేవా సిబ్బంది, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చర్యలు చేపట్టామని ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి అన్నారు. ఎన్నికల్లో ఓటర్లు ప్రలోభాలకు లోనవ్వకుండా నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన కోరారు. నందిపేట మండల కేంద్రంలో కేంద్ర సాయుధ బలగాలతో కలిసి ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. గ్రామంలోని వివేకానంద చౌరస్తా నుంచి ప్రధాన రహదారి మీదుగా గ్రామ పంచాయతీ కార్యాలయం వరకు కవాతు చేపట్టారు. ఈ సందర్భంగా ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ రానున్న ఎన్నికల నేపథ్యంలో ఈ కవాతు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు ఉన్నారని, ప్రజలకు నమ్మకం కల్పించడమే ఈ కవాతు ప్రధాన ఉద్దేశమని చెప్పారు. ప్రజలకు ఎలాంటి సమస్యలు ఎదురైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగే పరిస్థితులు ఏర్పడినా పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఎన్నికల్లో ప్రజలు ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలని అన్నారు. కార్యక్రమంలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ డిప్యూటీ కమాండెంట్ వీరేందర్ యాదవ్, ఎస్ఐ చిరంజీవి, కేంద్ర సాయుధ బలగాలు, నందిపేట పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. నందిపేట పోలీస్ స్టేషన్ ఏరియాలో వాళ్ళకి ఈ ఫెమిలియరైజేషన్ అంటే భౌగోళిక పరిస్థితులు, ఇక్కడ ఉన్నటువంటి శాంతి భద్రత పరిస్థితులు, ఇక్కడ ఉన్నటువంటి కమ్యూనల్ గతంలో జరిగినటువంటి వాటిని పరిగణలోకి తీసుకొని ఇక్కడ ఇక ముందు కానీ రాబోయే తరంలో ఏదైనా చిన్న చిన్న శాంతి భద్రతలకు విఘాతం కలిగినా, లేకపోతే లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసే చిన్న చిన్న అవాంతరాలు ఎదురైనప్పుడు మనకు కేటాయించినటువంటి ఈ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ని మనం వాడుకుంటాము. వాళ్ళని ఉపయోగంలో పెట్టాలంటే ఇక్కడ ఉన్నటువంటి మన భౌగోళిక స్థితి, ఇక్కడ ఉన్నటువంటి నందిపేటకు సంబంధించిన ఏరియాకు సంబంధించిన ఏరియా ఫెమిలియరైజేషను, మరియు ఇక్కడ ఉన్నటువంటి సామాజిక స్థితిగతులు, భౌగోళిక స్థితిగతులు, మరియు ఇక్కడ ఉన్నటువంటి టెరెన్ దానిని వాళ్ళకు ఫెమిలియరైజ్ చేయడానికి ఈరోజు మనం మాక్ డ్రిల్ అనేది చేయడం జరిగింది. ఈ మాక్ డ్రిల్లో భాగంగా మన అడిషనల్ ఎస్పీ గారు RA 99 మరియు గ్రామ పెద్దలు లింగం గారు కానీ, ఇక్కడ ఉన్నటువంటి భూమేష్ మరియు మన మసీద్ కమిటీ నుంచి కూడా ఇమ్రాన్ పార్టిసిపేట్ అయ్యారు. వారందరికీ మా తరఫున, పోలీసు వారి తరఫున ధన్యవాదాలు. ఇది అంటే ఎలాంటి గాబరపడాల్సిన అవసరం లేదు. ముందు మాక్ డ్రిల్ అనేది ఒకటి చేసినప్పుడే ఒక పని మనం ముందు చేస్తే మనకు నెక్స్ట్ మనం కళ్ళు మూసుకొని ఆ పని చేయగలుగుతాం. అట్లా ఈ ఫెమిలియరైజేషన్ ప్రోగ్రామ్స్ రాబోయే రోజులలో కూడా ఉంటాయి. మనకి ఎన్నికలప్పుడు కానీ, గ్రామ పంచాయతీ ఎలక్షన్లప్పుడు కానీ, ఇంకా పండుగలప్పుడు కానీ ఇలాంటి ఈ సందర్భాలు ఎదురైనప్పుడు అవాంఛనీయ సందర్భాలు జరగకుండా మనం శాంతి భద్రతను కాపాడటానికి వీరిని వాడుకుంటాం. బోధన్ మండలంలో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన 3 వ్యక్తులు కరెంటు షాక్తో మృత్యువాత పడ్డారు. మృతదేహాలను పోలీసులు పొలం నుంచి రోడ్డు వరకు మోసుకొచ్చారు. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. బోధన్ మండల పరిధిలోని పెగడపల్లి శివారులోని చిన్న మావంది రోడ్డు సమీపంలో గల వ్యవసాయ పొలంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. రెంజల్ మండలం సాటాపూర్ గ్రామానికి చెందిన గంగారాం, బాలామణి, కిషన్ బుధవారం రాత్రి పెగడపల్లి శివారులోని పొలం వద్దకు వెళ్లారు. అయితే ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతంతో ఆ 3 మృతి చెందారు. గురువారం ఉదయం 3 వ్యక్తులు పొలంలో విగత జీవులుగా పడి ఉండడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న బోధన్ సిఐ వెంకటనారాయణ, రూరల్ సిఐ విజయబాబు, ఎస్ఐ ఇతర పోలీసు సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతులు తల్లి, తండ్రి, కుమారునిగా గుర్తించారు. పంచనామా నిర్వహించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. అయితే పొలంలో పడి ఉన్న మృతదేహాలను రూరల్ సిఐ విజయబాబు, ఇతర పోలీస్ సిబ్బంది రోడ్డు వరకు మోసుకెళ్లారు. అయితే రాత్రి సమయంలో వారు అక్కడికి ఎందుకు వెళ్లారనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. అడవి పందుల వేట కోసం వెళ్లారా, లేక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ మొదలుపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సంఘటన వివరాలను వెల్లడించారు. విద్యుత్ షాక్కు గురై ఒకే కుటుంబానికి చెందిన 3 వ్యక్తులు మృతి చెందినట్లు తెలిపారు. బోధన్ మండలం పెగడపల్లి గ్రామంలో ఇన్ఫర్మేషన్ వచ్చింది ఏమంటే, ఈ పెగడపల్లి పొలంలో ఒక 3 వ్యక్తులు చనిపోయినారని సమాచారం మేరకు ఇక్కడ పెగడపల్లి గ్రామంకు రావడం జరిగింది. ఇక్కడ వచ్చి చూస్తే పొలంలో 3 వ్యక్తులు ఒకటే కుటుంబానికి సంబంధించిన గంగారాం, బాలామణి, కిషన్ అని ఒకటే వాళ్ళు సాటాపూర్ నివాసులు, ఒకటే కుటుంబానికి సంబంధించిన 3 వ్యక్తులు చనిపోయి ఉన్నారు. తర్వాత విచారిస్తే వీళ్ళు కరెంట్ షాక్ తోటి చనిపోయినట్టు తెలిసింది. కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేపట్టడం జరిగింది. పోస్ట్మార్టం నిమిత్తం నిజామాబాద్ పిఎంఈ పంపడం జరిగింది.
రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు అందించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని వేల్పూర్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జైడి నాగధర్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం స్పందించి తక్షణమే పసుపు జొన్నలకు మద్దతు ధరలు అందించకపోతే రైతులతో కలిసి ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. వేల్పూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో డీసీసీబీ డైరెక్టర్ శేఖర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు జైడి నాగధర్ రెడ్డి మాట్లాడుతూ జొన్నల వ్యాపారులు సిండికేట్గా మారి ధరలు తగ్గించడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని అన్నారు. అలాగే పసుపునకు మద్దతు ధర అందించడం లేదని చెప్పారు. నిజామాబాద్ గంజ్లో పసుపు రైతులు ఆందోళన చేస్తున్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం వరంగల్ రైతు డిక్లరేషన్ అమలు చేస్తూ రైతుల నుండి జొన్నలు, పసుపు కొనుగోలు చేసి మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పసుపు రైతులపై చిన్నచూపు చూస్తున్నాయని విమర్శించారు. పసుపు బోర్డుకు నిధులు కేటాయించకుండా కేంద్రంలోని బీజేపీ సర్కార్ మోసం చేసిందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు ప్రతాపరెడ్డి, మైపాల్ రెడ్డి, రేగుల రాములు, నల్ల రమేష్ రెడ్డి, నోముల రవీందర్, ఏలేటి చిన్నారెడ్డి, మెడదపల్లి బాలకిషన్, పిట్ల సత్యం, మొండి అశోక్, మున్నూరు బాలయ్య తదితరులు పాల్గొన్నారు. మరి పసుపు రైతుల్ని కానీ మరి ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల మరి మొత్తం వ్యాపారులు సిండికేట్ అయ్యి మరి గతంలో సిండికేట్ అయినప్పుడు మరి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి ప్రశాంత్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు ఎర్రజొన్నలు కావచ్చు, పసుపు కావచ్చు, ఎంటదంట రివ్యూ పెడుతూ మరి ఏదైతే సిండికేట్ కాకుండా మరి చూసి రైతులకు, ఎర్రజొన్న రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా చూసినటువంటి ఘనత మరి గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, మరి స్థానిక ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారి. ఈ రోజు చూసినట్లయితే మరి గతంలో ఈ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు రాహుల్ గాంధీ సమక్షంలో వరంగల్లో రైతులు డిక్లరేషన్ అని చెప్పేసి పెట్టి మరి ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులు మోసగిస్తుంది, మేము అధికారంలోకి వస్తే మరి ఖచ్చితంగా ఎర్రజొన్నకు మరి 6,000 రూపాయలు పెట్టి అలాగే పసుపుకు 15,000 పెట్టి ప్రభుత్వమే కొనుగోలు చేస్తాం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అని చెప్పేసి రాహుల్ గాంధీ గారి సమక్షంలో మరి ఆ రోజు వరంగల్లో రైతు డిక్లరేషన్ చేశారు. మరి ఈ రోజు మరి ఇక్కడ ఉన్నటువంటి జిల్లా నాయకులు, ఎమ్మెల్యేలు కావచ్చు, కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు, మరి ఈరోజు పరిస్థితి చూస్తూ ఉంటే మరి మేము కలెక్టర్ గారికి లెటర్ రాస్తూ ఉన్నాం, మేము కలెక్టర్ గారితో మాట్లాడుతూ ఉన్నాం అని చెప్పేసి మరి బాధ్యత లేకుండా బాధ్యత రహితంగా మాట్లాడుతూ ఉన్నాం. ఒక్కరికి ఒకరు సహకరించుకొని ముందుకు సాగినప్పుడే అందరికీ సామాజిక న్యాయం సాధ్యమవుతుందని వక్తలు పేర్కొన్నారు. కుల, మత, లింగ, దివ్యాంగ తారతమ్యాలు లేకుండా అందరికీ సమన్యాయం జరగడమే సామాజిక న్యాయం అని వారు సూచించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ దివ్యాంగుల పాఠశాలలో ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా న్యాయ సేవ అధికారుల సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ న్యాయమూర్తి పద్మావతి, ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ ఆకుల విశాల్ మరియు స్నేహ సొసైటీ సభ్యులు తాటి వీరేశం, బివి రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా వారు మాట్లాడుతూ సామాజిక న్యాయం దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. సామాజిక న్యాయం కోసం డెన్మార్క్లో 1995లో చర్చించడం జరిగిందన్నారు. అలాగే 2005 నవంబర్ 26న తిరిగి చర్చించడం జరగగా 2009 ఫిబ్రవరి 20వ తేదీ సామాజిక న్యాయం అమల్లోకి వచ్చిందని తెలియజేశారు. సామాజిక న్యాయం అనేది ఒకరితో సాధ్యమయ్యేది కాదని, ప్రతి ఒక్కరూ తమకు తోచిన విధంగా ఎదుటివారికి సహాయం చేయాలనే ఆలోచనతోనే సామాజిక న్యాయం అనేది జరుగుతుందని తెలిపారు. ఎదుటివారికి తమకు తోచిన విధంగా నగదు రూపైనా కానీ, మాట సహాయంగా కానీ, ఏ రూపకంగా సహాయం అందించినా కూడా సామాజిక న్యాయం కిందికి వస్తుందని తెలియజేశారు. అనంతరం తాటి వీరేశం గుప్తా మాట్లాడుతూ హక్కులు మరియు వారి ఉన్నత కోసం సామాజిక న్యాయం అంటే పిల్లలకు తెలియజేసే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అభినందించాల్సిన విషయం అన్నారు. ప్రతి పిల్లవాడికి సమాజంలో సమన్యాయం చేకూర్చే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ ఆకుల విశాల్ మాట్లాడుతూ మానసిక దివ్యాంగ విద్యార్థుల ఆరోగ్య దృష్ట్యా హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు అనేది చేయించడం ఎంతో హర్షించదగ్గ విషయమన్నారు. ప్రస్తుత తరుణంలో ఆసుపత్రికి హెల్త్ ఆర్థిక ఇబ్బందులు తలెత్తే పరిస్థితి దృష్టిలో ఉంచుకొని ఈ గొప్ప ఆలోచన చేసి నిరామయ హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులను అందజేయడం సంతోషకరమన్నారు. దీనివల్ల ఎంతో పిల్లలకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు. దివ్యాంగ పిల్లలుగా జన్మించడానికి చాలా రకాల కారణాలు మన చేతులారా మనమే చేసుకోవడం జరుగుతుందన్నారు. అనవసర మత్తు పదార్థాలు తీసుకోవడం, అలాగే ప్రభుత్వ గర్భిణీ స్త్రీల కోసం ఉచితంగా అందించే పౌష్టికాహారం తీసుకోవడం పట్ల మాంద్యం మరియు మానసిక ఇతరత్ర వ్యాధుల బారిన పడుతున్నారని తెలిపారు. అనంతరం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్
న్యాయమూర్తి పద్మావతి మాట్లాడుతూ సమాజంలో కులం, మత, వర్గ, దివ్యాంగ వివక్షత లేకుండా అందరినీ సమానంగా చూడడం మొదలుపెట్టినప్పుడే సామాజిక న్యాయం అందరికీ చేకూరుతుందని తెలిపారు. ఇప్పటికీ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో హక్కుల గురించి మరియు సామాజిక న్యాయం మరియు పిల్లలకు, పెద్దలకు, మహిళలకు ఎలాంటి హక్కులు వర్తిస్తాయో, గౌరవ న్యాయస్థానం ఏ విధంగా సహకరిస్తుందో ప్రతి గ్రామాన తెలియజేయడం జరుగుతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఉంటూ సామాజిక న్యాయం కోసం పాటు పడాలని సూచించారు. అనంతరం కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలకు వికాస్, శకుంతల మరియు ఇతర పిల్లలకు శాలువ జ్ఞాపికతో ఘనంగా సన్మానించారు. వీళ్ళందరినీ కూడా సొసైటీ కొంచెం దూరంగా పెడుతున్న మాట వాస్తవం. అయితే ఇటువంటి అసమానతను తొలగించగలిగితే మన నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అంటే మీ వైపు నుంచి సార్ ఎక్కడ గవర్నమెంట్ వైపు నుంచి ముందుకు వచ్చారో, అంటే ఆ డిపార్ట్మెంట్ ముందుకు వచ్చిందో, ఇదే విధంగా లీగల్ సర్వీసెస్ అథారిటీ కూడా ముందుకు వచ్చి మీ ఒక షెడ్యూల్ వేసింది మాకు, వీళ్ళకి ప్రోగ్రామ్స్ చేయాలి మీరు అని చెప్పేసి. ఎవరెవరు అంటే మనకి దాని కింద మెంటల్ ఇల్నెస్ వాళ్ళకి కూడా ఆ స్కీమ్ల కింద ఉచితంగా న్యాయ సహాయం చేయమని మనకి ఉందమ్మా. అంటే మెంటల్ ఇల్నెస్ పిల్లలకి ఎలా సహాయం, వాళ్ళకి తెలివే ఉండదు కదా, ఈ సహాయాలను ఎట్లా పొందుతారు మరి అనే డౌట్ మీకు రావచ్చు. ఈవెన్ మనకి మెయింటెనెన్స్ తండ్రి సరిగ్గా చూడట్లేదు అనుకోండి, అమ్మాయి అక్కడ అవసరం ఉందనో ఏదో, మనం మెయింటెనెన్స్ కేసులు కూడా వేయచ్చు వాళ్ళ మీద. తండ్రి ఇన్కమ్ మీద తల్లి కనుక ఒకటే పోషిస్తూ ఉంటే, తండ్రి పట్టించుకోకుండా ఉంటే వాళ్ళ మీద కూడా. అలాగే ఒక్కసారి తల్లి తండ్రి ఇద్దరు కూడా పిల్లలు వదిలేసి వెళ్ళిపోయే సందర్భాలు ఉంటాయి. అటువంటి సందర్భాల్లో కూడా వాళ్ళ నుంచి, అంటే వాళ్ళ కొద్దిగా ఎంప్లాయీస్ రన్నింగ్ మెంబర్ అయితే మనం లీగల్గా ఫైట్ చేసి వాళ్ళకి మెయింటెనెన్స్ ఇప్పించేది కూడా ఫ్రీగా లీగల్ ఎయిడ్ ఇచ్చి చేయొచ్చు. అదేవిధంగా ఈ మధ్య స్కీమ్స్ కూడా చాలా వచ్చాయి సార్. మాకు LSUS అని LSUM అని 2 స్కీములు పెట్టారు కొత్తగా అన్నంతగా. ఏంటంటే ఒకటి LSUC అంటేనేమో చిల్డ్రన్ గురించి, ఇందాక జీవన్ గారు చెప్పారు కదా, ఏమని ఇంతకాలం ఏంటంటే DLSA సెక్రటరీ అంటే ఒక్కళ్ళు వెళ్ళి చెప్పేసి చట్టాల గురించి వచ్చేసేవాళ్ళు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. గుండెపోటుతో విద్యార్థిని మృతి చెందిన ఘటన కామారెడ్డి పట్టణంలో గురువారం చోటు చేసుకుంది. రామారెడ్డి మండలం సింగరాయపల్లి గ్రామానికి చెందిన శ్రీనిధి కామారెడ్డి పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది. విద్యార్థిని పెద్దనాన్న పట్టణంలోని కల్కి నగర్ కాలనీలో నివాసం ఉండగా అప్పుడప్పుడు పెద్దనాన్న ఇంటి వద్దే ఉండి పాఠశాలకు వస్తుంటుంది. ఎప్పటిలాగే కల్కి నగర్ నుంచి నడుచుకుంటూ పాఠశాలకు వెళ్తుండగా జీవదాన్ స్కూల్ వద్ద ఒక్కసారిగా పడిపోయింది. వెంటనే పాఠశాల యాజమాన్యం, కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందింది. విద్యార్థిని గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. తల్లి కూతురు అదృశ్యమైన ఘటన దోమకొండ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన నర్రాగుల కళావతి, ఆమె కూతురు భవానీ 2 రోజుల నుంచి కనిపించడం లేదు. భర్తతో గొడవ జరగడంతో కూతురితో పాటు కళావతి ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం. ఈ విషయమై కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. డిచ్పల్లిలో గల శిక్షణ కేంద్రంలో పుట్టగొడుగుల పెంపకంపై కోటగిరి మండల పరిధిలోని ఏక్లాస్పూర్ గ్రామానికి చెందిన 24 మంది యువకులు శిక్షణ పొందారు. శిక్షణ సమయంలో ఇవ్వాల్సిన స్టైఫండ్ డబ్బులు శిక్షణ పొందిన వారికి కాకుండా శిక్షణ పొందని వారికి అధికారులు 5,000 రూపాయల చొప్పున అందజేశారు. ఈ చర్యలను నిరసిస్తూ ఏక్లాస్పూర్ గ్రామస్తులు NREGS కార్యాలయం ఎదుట బైఠాయించారు. APO, APMలను నిలదీశారు. స్టైఫండ్ డబ్బుల లిస్టు తాము పంపలేదని వారు చెప్పే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ 2022 సంవత్సరంలో డిచ్పల్లి RTC ఆధ్వర్యంలో పుట్టగొడుగుల పెంపకంలో 24 మంది శిక్షణ తీసుకున్నట్లు తెలిపారు. కానీ శిక్షణ పొందని కొందరి బ్యాంకు ఖాతాల్లో అధికారులు స్టైఫండ్ డబ్బులు జమ చేశారని ఆరోపించారు. మండల అధికారుల నిర్లక్ష్యంతోనే 20 రోజులు శిక్షణ పూర్తి చేసిన తమకు కాకుండా గ్రామానికి చెందిన మరికొందరికి డబ్బులు వచ్చాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై APO, APMలను వివరణ కోరగా ఇందులో తమ ప్రమేయం లేదని DRDO కార్యాలయం ద్వారానే స్టైఫండ్ డబ్బుల లిస్ట్ రావడం జరిగిందని తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాలనీలో సీసీ కెమెరాలు ఏర్పాటుతో దొంగతనాలు, అసాంఘిక కార్యకలాపాలను అరికట్టవచ్చునని మల్టీ జోన్ IGP చంద్రశేఖర్ రెడ్డి వెల్లడి. ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని పిలుపు.
సైన్స్ ఫేర్ మొదటి అడుగు. నగరంలోని ఓ ప్రైవేటు స్కూలులో అలరించిన ఫ్రీ ఫైర్ ప్రైమరీ విద్యార్థుల రానున్న ఎర్రజొన్న తెల్లజొన్న పంటలు నిండా ముంచేందుకు సిద్ధమవుతున్న సిండికేట్ వ్యాపారులు. ధరలు తగ్గించేందుకే కుట్రలు. స్పెషల్ ఫోకస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతి న్యూస్.